పూర్ణమైనటువంటి ఉపవాసం చేస్తారు. ఏ స్థాయిలో ఉన్నవారు ఆ స్థాయిలో కృష్ణ భగవానుణ్ణి అర్చన చేస్తారు. కొందరు భగవద్గీత పారాయణ చేస్తారు, కొందరు ధ్యానం చేస్తారు, కొందరు తులసి దళాలతో అర్చన చేస్తారు, కొందరు దేవాలయాల్లో ఈశ్వరుడికి విశేషమైన సేవ చేస్తారు. ప్రధానమైనది ఏది అంటే రెండే. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి తిథి నాడు తప్పకుండా చెయ్యవలసినవి రెండు చెయ్యాలి. ఒకటి కృష్ణ జననం చదవాలి, లేదా కృష్ణ జననాన్ని ఎవరైనా ప్రవచనం చేస్తే వినాలి. మీకు కృష్ణ జననంలో ఉన్న రహస్యం అర్థమైందా? చాలా చాలా అదృష్టాన్ని పొందారని గుర్తు. ఒకవేళ ఆయన జననమునందున్నటువంటి అంతరార్థము తెలియకపోయినా, తత్వము తెలియకపోయినా, బాహ్యంలో ఆ కథ అర్థమైనా చాలు, నమస్కరించగలిగినా చాలు, కృష్ణ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి